మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ గట్కేసర్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణం గురించి చేస్తున్న దీక్షలో 4వ రోజు రెడ్డి సంఘం వారి ఆధ్వర్యంలో దీక్షలో కూర్చున్న పన్నాల శ్రీనివాస్ రెడ్డి, పలుగుల శ్రీకాంత్ రెడ్డి, కొమ్మడి రాజేశ్వర్ రెడ్డి, కొమ్మడి విక్రాంత్ రెడ్డి, కంభం విక్రమ్ రెడ్డి, పార్టీ మహిపాల్ రెడ్డి వారి దీక్షకు సంఘీభావం తెలిపిన గట్కేసర్ రైతు సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామరెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ మేడ్చల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి, సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి, జహంగీర్, బేతాల నర్సింగ్రావు, కంభం లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ చిలుకూరి గోపాల్ రెడ్డి, పల్లె విజయ్ గౌడ్, బొంతా సుధాకర్, పొట్టు కృపానిధి, అన్నుబాయి, పలుగుల ప్రణయ్ రెడ్డి, జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు కమలాకర్, బచ్చు, ప్రమోద్ గుప్తా, ఎండి సిరాజ్, నాయకులు రొడ్డా యాదగిరి, గడిల సంజీవారెడ్డి, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, గడిల శ్రీకాంత్ రెడ్డి, కందకట్ల సుదర్శన్ రెడ్డి, బానుక నవీన్ తదితరులు పాల్గొన్నారు. అరే బొంతి అని అవన్నీ ఒకటి ఇవి అన్నప్పుడు ఏం కాలే కానీ అమ్మ దాదా ఏది పని మంచి కళ వస్తుంది. 4వ రోజు కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో రెడ్డి సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున సంఘీభావం చెప్తూ ఈ నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. మనము ఏదేమైనా ఈ బ్రిడ్జి నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాము. కాబట్టి ఈ అందరి కార్యక్రమాన్ని జయప్రదం చేసినట్టయితే మన మున్సిపాలిటీ మొదట ఎంతో మంచి పేరు ఉండేది. ఇప్పుడు చాలా చివరి స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఈ బ్రిడ్జే కారణం. తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు పార్టీ భేద భావాలు విడిచేసి ఈ కార్యక్రమానికి సంఘీభావానికి రావాలని చెప్పేసి కోరుతున్నాను. ఇది ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదు, అభివృద్ధి కావాలని కోరుకునే విషయం కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి ఈ కార్యక్రమాలను దిగ్విజయాలని చెప్పేసి జేఏసీ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడే ఎంతో మనకు సంఘీభావం చెప్తున్నటువంటి సుదర్శన్ మన పనులు ప్రారంభించి ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో 4వ రోజు ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. వారికి అంటే ఈరోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈ దీక్షలో కూర్చున్న వాళ్ళు అయితే మా వంతు ప్రయత్నంగా వాళ్ళకి సంఘీభావం తెలవడం జరుగుతూ ఉంది. అయితే గతంలో కూడా చాలాసార్లు మేము పార్టీలకు ఖచ్చితంగా దీన్ని అంటే ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయాలని చెప్పి కోరడం జరిగింది. కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఈరోజు చాలామంది అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అసలు పనిష్ పెట్టి వేరే పనుల మీద వాళ్ళు పడుతూ ఉన్నారు, వేరే దగ్గర ఫోటోలు దిగి పెడతా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు వహిస్తున్న వాళ్ళు మేమే గొప్ప లీడర్లమని రోజు పేపర్లలో మీడియాలో వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీకు నిజంగా గట్కేసర్ ప్రాంతం మీద ప్రజల మీద ప్రేమ కానీ సోయి కానీ ఉంటే దయచేసి మీరు ఈ ప్రాంతం బ్రిడ్జి పనులు కానీ లేకపోతే ఇంకా అనేక సమస్యల మీద గట్కేసర్ మున్సిపల్ ప్రాంతం వెనుకబడి ఉంది. ఈరోజు చాలామంది అంటే మీడియాలో చెప్పినట్టుగా ఈ స్థానిక సమస్యల మీద ఎవరు పోరాడటం లేదు. పార్టీలకు అతీతంగా మీరు నిజంగా ఎంత చిన్న చిన్న అమౌంట్ అది 2 కోట్ల 3 కోట్ల పని చేయలేని వాళ్ళు ఈరోజు వందల మందితో ర్యాలీ తీసుకోవడం, మేము ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పి ఏదో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ మీడియాలలో పెడతా ఉన్నారు. వాళ్ళకి ఒక గుణపాఠంగా చెప్తా ఉన్నాం. ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల మీద మీరు చిత్తశుద్ధి వహించినట్లయితే
ఇప్పుడు ఎట్లయితే గట్టి పట్టిందో ఈ నియోజకవర్గంలో ఇక స్థానిక కౌన్సిలర్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా ఈరోజు మిమ్మల్ని మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా ఈరోజు జేఏసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గారు కానీ, మా సీనన్న గారు కానీ, మా పెద్ద లక్ష్మారెడ్డి అన్న కానీ, గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా దీన్ని కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈరోజు భయపెట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఎవడైతే పాల్గొనలేదో ఈ దీక్షలో పాల్గొన వాళ్ళకు ఈరోజు ప్రజలే గుణపాఠం చెప్తారు. దాదాపు 50,000 పైగా జనాభా ఉన్న గట్కేసర్ ప్రాంతాన్ని ఈరోజు అభివృద్ధిలో కాకపోవడానికి ముఖ్య కారణం బ్రిడ్జ్. దీనికి కొంతమంది నాయకుల వాళ్ళ అంటే అనాలోచిత నిర్ణయాల వల్లనే ఇలాంటి జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కార్యక్రమం గట్కేసర్ రెడ్డి సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ రిలే నిరాదీక్ష కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ గారు మాధవరెడ్డి గారు, మన మాజీ ఎంపీపీ, మన బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న అధ్యక్షులు, ఈ సమితి అధ్యక్షులు మారం లక్ష్మారెడ్డి గారు, వాళ్ళ కమిటీ సభ్యులు, ఇక్కడ విచ్చేసిన అందరికీ, ఇక్కడ కూర్చున్న మన రెడ్డి సంఘం నాయకులందరికీ జ్ఞాపక నమస్కారాలు తెలియజేస్తూ, ఇది కూడా గత 10-12 సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రిడ్జి విషయంలో గట్కేసర్ మున్సిపాలిటీ సంబంధించిన ప్రజలే కాకుండా పక్క కొండాపూర్ కానీ, మన భోగారం కానీ, షాబీర్పేట కానీ అన్ని గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాన్ని కొద్దిగా చేయడం జరిగింది, అయినా కానీ కూడా మొత్తానికి ఇంకా అసంపూర్తిగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ 1 ఇయర్ ఈ సంవత్సరం కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సత్యరెడ్డి గారు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత అతనికి ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఒక బిల్లు చెల్లించలేదు. అతను ఇప్పటికీ 4 బిల్లులు పెట్టాడని మనకు చెప్తున్నాడు అతను, కానీ ఒక్క బిల్లు కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేదు. కాబట్టి కాంగ్రెస్ పెద్దలు, ఇక్కడ ఉన్న నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా